Good morning everyone. I am Pragna of class 7C from KVFS Begumpet. I'd like to explain Sanskrit 15th lesson Lalan Geetam from NCERT syllabus. పంచదశ పాట లాలన గీతం. అసలు ఈ పాఠంలో ఏముంటుందంటే ఒక అమ్మ ఒక తల్లి తన బిడ్డకి ఈ ప్రపంచం గురించి నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఒక జోలపాట ద్వారా తన బిడ్డకి అసలు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో, అసలు ఈ నేచర్ ఎలా ఉంటుందో అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉదితే సూర్యే ధరణి వికసతి, పక్షి కూజతి కమలం వికసతి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మన భూమికి వెలుతురు వస్తుంది. పక్షి కూజతి కమలం వికసతి అంటే పక్షులు పాడుతున్నాయి. కమలం అంటే పువ్వులు వికసిస్తున్నాయి. నదతి మందిరే ఉచ్ఛేడక సరతి సరితః సలీలే సేలతి నౌక అంటే నదతి మందిరే ఉచ్ఛేడక అంటే దూరంలో ఉన్న ఒక గుడిలో నుంచి చాలా లౌడ్గా అంటే చాలా గట్టిగా భజనలు వినిపిస్తున్నాయి. అంటే భజనలు వాళ్ళు అక్కడ చేస్తుంటే ఇక్కడ వరకు మనకు వినిపిస్తున్నాయి. సరితా సలీలే సేలతి నౌక. సరిత అంటే నదిలో ఉన్న నీళ్ళల్లో నౌక వెళ్తుంది అంటే పడవ వెళ్తుంది. పుష్పే పుష్పే నానరంగాః తేషు డయంతే చిత్రపతంగాః. పువ్వులు డిఫరెంట్ పువ్వులు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. తేషు డయంతే చిత్రపతంగాః అంటే బటర్ఫ్లైస్ వచ్చి ఆ పువ్వుల మీద కూర్చుంటున్నాయి. వృక్షే వృక్షే నూతన పత్రం వివిధై వర్ణై విభాతి చిత్రం. అన్ని చెట్లలో చిన్ని కొత్త లీవ్స్ వస్తున్నాయి అంటే కొత్త ఆకులు వస్తున్నాయి. వివిధై వర్ణై విభాతి చిత్రం అంటే ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయంట, అవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయంట. అంటే కొత్త అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త లీఫ్ వచ్చింది ఒక ప్లాంట్లో, అయితే అదే కలర్లో ఉంటుంది. ఫస్ట్ ఒక రెడ్ టింజ్ నుంచి లైట్ గ్రీన్కి వస్తుంది, లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్కి వెళ్తుంది ఎక్కువగా పెద్ద చెట్లలో. సో ఏమంటున్నారు ఇక్కడ, కొత్త ఆకులు వస్తున్నాయి. ఆకులన్నీ ఎలా ఉన్నాయి, కొన్ని స్లైట్గా రెడ్ టింజ్లో ఉన్నాయి, కొన్ని లైట్ గ్రీన్లో ఉన్నాయి, కొన్ని డార్క్ గ్రీన్లో ఉన్నాయి. అలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. అంటే చిన్నవి చిన్నగా ఉంటుంది, అంటే పెద్దగా అవుతాయి, చిన్నవి కొంచెం రోల్డ్గా ఉంటాయి అలా. దాని తర్వాత ఫిఫ్త్ది ధేను ప్రాతయ చిత్తి దుగ్ధం శుద్ధం స్వచ్ఛతి మధురం సంగం అంటే మన ఆవు పొద్దునే ఏం చేస్తుంది, మనకి పాలిస్తుంది. అదేం తింటుంది, అది గడ్డి తిని మనకి స్వచ్ఛమైన తెల్లటి పాలిస్తుంది. అది అంత స్వచ్ఛమైనది ఆవు అని చెప్తుంది. గహనే విపినే వైగ్రో గర్జతి ఉచ్చైస్తః చ సింహం నర్దతి. ఏంటి, ఒక థిక్ జంగల్ ఘనంగా ఉన్న జంగల్లో ఒక టైగర్, ఒక సింహం రోర్ చేస్తుంది, గర్జిస్తుంది. ఉచ్చైస్తరః చ సింహం నర్దతి చాలా గట్టిగా గర్జిస్తుంది. అదే కాకుండా సింహం కూడా గర్జిస్తుంది, సింహం కూడా ఉంటుంది అంటే వనంలో. హిరణౌయం ఖాదతి నవగాసం సర్వత్ర చ పశ్యతి సవిలాసం అంటే ఏంటి,
ఒక హిరణ్ అంటే ఒక డీర్. ఆ డీర్ ఏం తింటుంది? నవగాసం అంటే ఫ్రెష్గా ఉన్న గడ్డి తింటుంది, ఫ్రెష్గా ఉన్న ఆకులు తింటుంది. ఏదన్నా కూడా ఒక డీర్ అనేది ఫ్రెష్ తింటుంది. ఇంకా అదేం చేస్తుంది? అది మనందరికీ అది ఆడుతూ పాడుతూ మనందరికీ హ్యాపీగా చేస్తుంది కదా. ఉష్ట్రాతుంగ మందం గచ్చతి పృష్ఠే ప్రాచుర భారం నివహతి. అంటే ఉష్ట్ర అంటే క్యామిల్ అనమాట. క్యామిల్ చాలా హైట్గా ఉంటుంది, స్లోగా నడుస్తుంది, కానీ అది చాలా ఎక్కువ భారం మోస్తుంది. ఘోటకరాజ శ్రీపం దావతి దావన సమయే కిమపి న ఖాదతి. హార్స్ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, కానీ అది పరిగెత్తే టైంలో అస్సలు ఇంత కూడా తినదు. దానికి ఎంత ఆకలిసినా కూడా టచ్ కూడా చేయదు ఫుడ్ని, అది పరిగెడుతూనే ఉంటుంది. పశ్యతి బల్లుక మిమం కరాళం నృత్యతి తత్తై కరతాళం. అంటే మన బేర్ అంటే ఒక బల్లుకం అంటే ఒక బేర్ చాలా క్రోధంతో, చాలా యాంగ్రీగా అలా ఉంటుంది కదా, చాలా యాంగ్రీగా ఉంటుంది, చాలా ఫిరోషియస్గా ఉంటుంది. కానీ అది డాన్స్ చేస్తుంది తెలుసా. అది మనం క్లాప్స్ కొడుతూ ఉన్నామనుకో, అది కూడా మనం క్లాప్స్ కొట్టే ట్యూన్కి ఒక బేర్ అంటే డాన్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, పొద్దున్నుంచి సాయంత్రం జరిగేవి అన్నీ ఒక అమ్మ వాళ్ళ బిడ్డకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఎలా ఒక జోలపాటలాగా. థ్యాంక్ యూ.